వెల్కమ్ టు అవర్ ఛానల్. దగ్గు జలుబుకి వంటింటి చిట్కాలు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో జలుబు దగ్గు బారిన పడుతూ ఉంటారు. మారుతున్న వాతావరణం, పొల్యూషన్ ఇలా రకరకాల కారణాల వలన జలుబు దాడులు వస్తూ ఉంటాయి. జలుబు వల్ల ముక్కు రంధ్రాలు మూసుకొని పోతాయి. చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. జలుబుతో పాటు దగ్గు, తలనొప్పి, జ్వరం వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. పొడి దగ్గు పగటిపూట కంటే రాత్రిపూట చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నిద్ర పట్టకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటుంది. మరి నిద్రించడానికి ముందు ఒక చిన్న చిట్కాను చూద్దాం. మొదటి చిట్కా, కొద్దిగా వామును తీసుకోండి, చేతిలో వేసి నలిపి దాన్ని బుగ్గన పెట్టుకోండి. దాని నుంచి వచ్చే రసాన్ని కొద్ది కొద్దిగా పీల్చడం వలన మీకు మంచి నిద్ర పడుతుంది. అలాగే దగ్గు అనేది అదుపులో కూడా ఉంటుంది. సెకండ్ ప్రిపరేషన్, దానికి కావాల్సింది దాల్చిన చెక్క, తేనె. దాల్చిన చెక్కని పౌడర్ చేసుకుందాం. దాల్చిన చెక్కని పౌడర్ చేసుకున్నాం కదా, కొద్దిగా దాల్చిన చెక్క పొడి, కొద్దిగా తేనె. దాల్చిన చెక్క పొడి, తేనె రెండు మిక్స్ చేసి రెగ్యులర్గా తీసుకోవటం వల్ల దగ్గు జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. థర్డ్ టిప్కి కావలసిన పదార్థాలు తేనె, అల్లం, నిమ్మకాయలు. ఇది అల్లం రసము. దీంట్లో మనము నిమ్మకాయ యాడ్ చేసుకుందాం. నిమ్మకాయ పిండి, తేనె కూడా తీసుకుందాం. అల్లం, నిమ్మరసం, తేనె ఈ మూడు యాడ్ చేసుకోండి. అల్లం, తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవటం వల్ల జలుబు నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెరుగుతుంది. ఫోర్త్ టిప్, జలుబు ఎక్కువగా ఉండి ముక్కు రంధ్రాలు మూసుకుపోతే ఒక గిన్నెలో వేడినీళ్ళు తీసుకోండి, కొద్దిగా పసుపు తీసుకోండి. దానిలో కొద్దిగా పసుపు యాడ్ చేయండి. దాంట్లో విక్స్ యాడ్ చేసుకుని దాన్ని ఆవిరి పట్టుకోండి. వెంటనే జలుబు నుంచి రిలీఫ్ వస్తుంది. ఫిఫ్త్ టిప్, తులసి ఆకులు. జలుబు దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు తులసి ఆకుల్ని తీసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనం నీళ్ళల్లో వేసుకుని కాచుకుందాం. వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు తులసి ఆకుల్ని ఇందులో వేసి మరిగించుకుందాము. తులసాకుల కషాయం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని చిన్న బౌల్లోకి తీసుకుందాము. గోరువెచ్చగా అయినప్పుడు తీసుకుందాం. గోరువెచ్చగా ఉన్నప్పుడు తులసాకుల కషాయాన్ని తీసుకోండి. ఇలా తీసుకోవటం వల్ల కఫాన్ని తగ్గిస్తుంది. అలాగే దగ్గు జలుబు నుండి ఉపశమనం కూడా కలుగుతుంది. సిక్స్త్ టిప్, దానికి కావాల్సింది అల్లం. అల్లాన్ని సన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంతో అల్లాన్ని టీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని డిష్ పెట్టుకుని వాటర్ పోసుకోండి. ఆల్రెడీ దంపి పెట్టుకున్న అల్లంని మనం వేసుకుందాం. ఇందులో బాగా మరిగిద్దాం అల్లాన్ని. అల్లం టీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని వడకట్టుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి. ఇలా తాగడం వల్ల మీకు జలుబు దగ్గు నుంచి ఉపశమనం పొందుతారు. దీనికి కావలసినవి మిరియాల పొడి, తేనె. మిరియాల పొడిలో కొంచెం తేనె యాడ్ చేసుకుందాం. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకున్నాం కదా, దానిలో కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుందాం, మిరియాల పొడి, అలాగే కొంచెం తేనె కూడా యాడ్ చేసుకుందాం. తేనె, మిరియాల పొడి రెండూ కలిపి రోజు తీసుకోవటం వల్ల దగ్గు తీవ్రత తగ్గుముఖం పడుతుంది. పసుపు, పాలు. జలుబు దగ్గు ఎక్కువగా బాధ పెడుతున్నప్పుడు పాలు వేడి చేసుకుందాం. ఆల్రెడీ పాలు మరిగిపోయాయి కదా, దీంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని గోరువెచ్చని పాలని ఇప్పుడు గ్లాసులో పోసుకోండి. ఇలా పసుపు కలిపిన పాలని రోజుకి 2 సార్లు తీసుకోండి. ఇలా తీసుకోవటం వల్ల జలుబు దగ్గు నుంచి ఉపశమనం పొందుతారు. జలుబు దగ్గు నుంచి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలన్నీ పాటించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.